హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్స్ రచ్చ అయితే మొదలైపోయిందండి. ఇక ఈ నామినేషన్స్ మాత్రం చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. నామినేషన్స్ ఈసారి ఒక్కసారి కాదు 2 సార్లు నామినేషన్స్ అయితే చేస్తున్నారు. సో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. దీంట్లో 2 టీమ్స్ అయితే ఉన్నాయి. సుమన్ శెట్టి గారు, గౌరవ్ ఇద్దరు కెప్టెన్స్ కాబట్టి ఇద్దరు కెప్టెన్స్కి ఒక పవర్ అయితే ఉంది. ఇక సుమన్ శెట్టి గారు హౌస్లో ఉన్న ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి నామినేషన్స్ కోసం. ఇక గౌరవ్ వచ్చి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సుమన్ శెట్టి గారు ఇమ్మాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. గౌరవ్ వచ్చేసి ఆయిషాని సెలెక్ట్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరికి ఒక గేమ్ పెట్టేస్తారు. అక్కడ బెలూన్స్ని పెట్టుంటారు. ఆ బెలూన్స్ని వీళ్ళంతా పగలకొట్టి అక్కడ కొన్ని స్లిప్స్ ఉంటే వాటిని తీసుకురావాలి. ఇక ఇమ్మాన్యుయల్ వచ్చి 5 స్లిప్స్ని తీసుకుంటాడు. ఆయిషా 2 స్లిప్స్ని తీసుకుంటుంది. ఇక వీళ్ళకి పవర్ అయితే వచ్చేస్తుంది ఎవరిని నామినేట్ చేయాలని. ఇమ్మాన్యుయల్ 5గురిని నామినేట్ చేస్తాడు. ఆయిషా వచ్చి 2ని నామినేట్ చేస్తుంది. సెకండ్ రౌండ్ నామినేషన్స్ కూడా మళ్ళీ జరుగుతాయి. అప్పుడు తనూజాకి సంజనాకి మధ్య గొడవ జరుగుతుంది. ఆయిషాకి రీతుకు మధ్య జరుగుతుంది. తనూజాకి రమ్యకి మధ్య జరుగుతుంది. కళ్యాణ్కి శ్రీనివాస్కి మధ్య బాగా గొడవలు జరుగుతాయి. మొత్తానికి నామినేషన్స్లో 8 మంది వచ్చేసారు. ఎవరెవరంటే ఇక కళ్యాణ్, రీతు, తనూజ, దివ్య, రమ్య, సంజన అలాగే సాయి శ్రీనివాస్ ఇలా 8 మంది నామినేషన్స్లో ఉంటారు. ఆయిషా కూడా వచ్చింది. ఆయిషాని గౌరవ్ అయితే సేవ్ చేస్తాడు కెప్టెన్ కాబట్టి. సో ఇది నామినేషన్.